సో మనం చూస్తూనే ఉంటాం. అంటే మనం బయటికెళ్ళినప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గానీ, లేకపోతే చాలా ప్లేసెస్‌లో ఫంక్షన్స్ అప్పుడు గానీ, లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు మీ యొక్క ట్రాన్స్‌జెండర్స్ అందరూ కూడా ఒక దగ్గర గుమ్మగూడేసి, ఒక మనీ డిమాండ్ చేస్తారు. లేకపోతే వీళ్ళు ఇవ్వకపోతే ఒక రకంగా బిహేవ్ చేస్తారనేటువంటి టాక్ అయితే ఉంది. దాని మీద ఏ విధంగా అంటే స్పందిస్తారు? ఇక్కడ మనీని డిమాండ్ చేస్తారనేది ఒక పదాన్ని అందరూ వాడుతున్నారు. కానీ మేము అనుకుంటున్నాము, మేము బతికే క్రమంలో ఇప్పుడు ఎవరినైనా అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టుగా మాకు ఒక దాత రూ. 10 ఇస్తున్నాడంటే అడుగుతూ ఇంకొక 5 కల్పిస్తాడేమో అన్న కోణంలో మాట్లాడే క్రమంలో అది కొంచెం రిసీవ్ చేసుకునే వాళ్ళు వీళ్ళు మా మీద డిమాండ్ ఏంటి, దౌర్జన్యం ఏంటి అనేది చేయడం అనేది జరుగుతుందనేది అందరికీ పబ్లిసిటీ అయినటువంటి ఒక పదము. నిజానికి కొంతమంది మా కమ్యూనిటీలో అందరూ కూడా డిమాండ్ చేయకుండా ఉన్నారు, అందరూ మంచి వాళ్ళని నేను కూడా అనట్లేను. ఎవరో కొందరు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా అలాంటి పనులు చేయడం వలన జనరలైజ్ చేసి టోటల్ కమ్యూనిటీని ఆ కోణంలో చూస్తున్నారు. ఇప్పుడు అందరం డిమాండ్ చేసి బ్రతికితే ఇన్ని రోజులు సొసైటీలో మేము ఉండేవాళ్ళమే కాదు. మా ఉద్దేశం అది కాదు. దాతను మాట్లాడితే ఎక్కువ ఇస్తాడేమో, ఇంకో రూ. 10 ఎక్కువ ఇస్తాడన్న కోణంలో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో కొందరు కొంచెం ర్యాష్గా మాట్లాడి ఎదుటి వాళ్ళ మనసు నొప్పించడం వలన వాళ్ళకి అది వీళ్ళు ఏంది మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు మా ఇంటికి వచ్చి అనే కోణం అందరికీ అయిపోయింది. ఇది ఈ తప్పు ఒక్కరు చేస్తే కూడా అందరి మీదకి వచ్చేస్తుంది. ఓకే. అండ్ మీరు ఇక్కడ స్టేట్‌లో మీ యొక్క ట్రాన్స్‌జెండర్స్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నాను అన్నారు. సో ఎలా ఉంటుందంటే మీ యొక్క కమ్యూనిటీలో విధి విధానాలు కానీ, లేకపోతే మీ యొక్క డైలీ ఎలా ఉంటుంది? అంటే ఇక్కడ నేను ప్రెసిడెంట్గా ఉండి నేను టోటల్ కమ్యూనిటీకి సంబంధించిన జీవనం ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవనం ఏంటి అని చెప్పలేకపోయినా మా కమ్యూనిటీలో మేము బ్రతకడానికి ఒక కల్చర్ ఉంటుంది. ఇక్కడ హిజ్రా కల్చర్ అంటాం మేము. ఇక్కడ హిజ్రా మా దాంట్లో ఇక్కడ ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనగానే అందరూ ఒక ట్రాన్స్ మహిళలుగా ఉన్న మమ్మల్ని అనుకుంటారు. కానీ ఇక్కడ ట్రాన్స్ పురుషులు ఉంటారు, ట్రాన్స్ మహిళలు ఉంటాం ఇక్కడ. మళ్ళీ ట్రాన్స్ మహిళలు అందరూ కూడా హిజ్రా కమ్యూనిటీలో ఉండరు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బతికే వాళ్ళు బ్రతుకుతారు. కానీ కల్చర్లోకి వచ్చినప్పుడు గురువు, శిష్యుడు, చేల అనే ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో అమ్మ నాన్న అనే ఎలాంటి సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ ఉంటుంది అక్కడ. ఆ సిస్టంలోకి కల్చర్లోకి బ్రతికే వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మీరు చూస్తున్నటువంటి ఈ బెగ్గింగ్ కానీ, ఈ శుభకార్యాలు అక్కడక్కడ వెళ్ళడం కానీ వాళ్ళు చేస్తున్నారు. ఇజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళు చేస్తుంటాం. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా ప్రతి వీక్లీ, ప్రతి మంత్లీ కలుసుకోవడము, మనం సొసైటీతో ఎట్లా ఉండాలి, సొసైటీ మనకు ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి అని కోరుకోవడం కాదు, మన బిహేవియర్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, మనం ఎట్లా ఉండాలి అనేది కూడా ఒక కుటుంబంలో పేరెంట్స్ ఎట్లా అయితే పిల్లలకి చెప్తూ ఉంటారో ఆ కోణాలన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం. గురువులుగా ఉన్నవాళ్ళు నేను మాత్రమే కాదు, ఇక్కడ గురువులు అనే వాళ్ళు అందరూ ఉంటారు. ఈ గురువులందరూ కూడా పిల్లలకు అదే సిస్టాన్ని చెప్తూ ఉంటారు ఇక్కడ. ఓకే.